హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక విభిన్నమైన అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. ఆధ్యాత్మికత మరియు విజ్ఞాన శాస్త్రం ఒకదానికొకటి విడదీయలేనివని, ఈ రెండింటి కలయిక ద్వారానే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలమని నిరూపించడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం. మన శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన మెదడు పనితీరును ప్రాచీన యోగ విజ్ఞానంతో ముడిపెట్టి చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనకు 2 ముక్కు రంధ్రాలు ఎందుకున్నాయి? కేవలం శ్వాస తీసుకోవడమే మన ఉద్దేశ్యం అయితే ఒక చిన్న పైపు లాంటి నిర్మాణం ఉంటే సరిపోతుంది కదా. ప్రాణవాయువు లోపలికి వెళ్ళడం, బయటకు రావడం జరిగితే సరిపోతుంది. కానీ ప్రకృతి మనకు కుడి మరియు ఎడమ అని 2 రంధ్రాలను ఎందుకిచ్చింది? దీని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడమే స్వరయోగా యొక్క ప్రధాన ఉద్దేశ్యం. శ్వాసను నియంత్రించడం ప్రాణాయామమైతే, ఆ శ్వాసలోని లయను, అది ఏ సమయంలో ఏ వైపు నుండి ప్రవహిస్తుందో గమనించి జీవితాన్ని మలుచుకోవడం స్వరయోగం. ఇప్పుడు మీరొక చిన్న పని చేయండి. మీ వేలును ముక్కు దగ్గర ఉంచి గాలి ఏ రంధ్రం నుండి బలంగా వస్తుందో గమనించండి. ఒకవేళ మీ ఎడమ ముక్కు రంధ్రం అంటే చంద్రనాడి చురుకుగా ఉంటే మీరు చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా ఉన్నారని అర్థం. అదే కుడి ముక్కు రంధ్రం అంటే సూర్యనాడి చురుకుగా ఉంటే మీరు కొంత ఒత్తిడిలో ఉన్నారని, లేదా మీ మెదడు ఎక్కువగా ఆలోచిస్తోందని, లేదంటే మీకు ఆకలి వేస్తోందని అర్థం. స్వరయోగం అనేది కేవలం శ్వాసకు సంబంధించినది మాత్రమే కాదు. ఇది మన ప్రాచీన భారతీయ నాగరికతలో పెకిలించలేని వేళ్లతో పాతుకుపోయిన ఒక గంభీరమైన విజ్ఞానం. ఇది ఆగమశాస్త్రం లేదా తంత్రశాస్త్రం నుండి ఉద్భవించింది. పరమశివుడు మాతా పార్వతికి ఉపదేశించిన రహస్యమిది. సార్వత్రిక చైతన్యం అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ అయిన శివుడిని ప్రశ్నలతో కూడిన వ్యక్తిగత మనస్సు అయిన పార్వతి అడిగినప్పుడు ఈ రహస్యాలు బయటపడ్డాయి. శ్వాస అనేది విశ్వానికి ఒక అద్దం లాంటిది. స్వరయోగం ప్రకారం ఈ విశ్వంలో ఉన్న ప్రాణులన్నింటికీ ఉన్నది ఒకే ఒక్క శ్వాస. మనం లోపలికి తీసుకునే గాలి మనది అని అనుకుంటాం, కానీ అది అనంతమైన వాయువులో ఒక భాగం మాత్రమే. మనం గాలిని బయటకు వదిలినప్పుడు అది విశ్వంలో కలిసిపోతుంది. క్వాంటం ఫిజిక్స్ పరిభాషలో చెప్పాలంటే దీనికి భౌతిక వాస్తవికత మరియు క్వాంటం వాస్తవికత అనే 2 కోణాలున్నాయి. భౌతిక స్థాయిలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం, మైటోకాండ్రియాలో శక్తిగా మారడం మనకు తెలుసు. కానీ క్వాంటం స్థాయిలో శ్వాస అనేది సార్వత్రిక చైతన్యంతో ముడిపడి ఉన్న ఒక శక్తి. శ్వాసలోని రహస్యాలను తెలిసిన వారు భూత, వర్తమాన, భవిష్యత్తులను కూడా చూడగలరు. మన అంతర్గత శరీర లయకు మరియు విశ్వం యొక్క లయకు మధ్య ఉన్న సమన్వయమే స్వరయోగం. పుట్టినప్పటి నుండి మరణం వరకు మనిషి చేసే ప్రతి పని, పొందే ప్రతి అనుభూతి ఈ శ్వాసలోనే నిక్షిప్తమై ఉంటుంది. మనం ఒక అద్భుతమైన బిడ్డ కావాలని కోరుకుంటే ఆ బిడ్డ మేధస్సు, శక్తి మరియు లింగాన్ని కూడా గర్భధారణకు ముందే శ్వాస ద్వారా నిర్ణయించవచ్చని స్వరయోగం చెబుతోంది. ఇది కేవలం మాటలు కాదు, శ్వాసలోని లయను అర్థం చేసుకోవడం ద్వారా సాధ్యమయ్యే ప్రక్రియ. అలాగే మీరు ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు ఆ పని సఫలం అవుతుందా లేదా అన్నది మీ శ్వాసను బట్టి ముందే తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు అతడు బతుకుతాడా లేదా అన్నది కూడా స్వరయోగి చెప్పగలడు. వైద్యశాస్త్రం చేతులెత్తేసినా శ్వాస సరిగ్గా ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలతో ఉండే అవకాశం ఉంటుంది. వైద్య కళాశాలల్లో మానవ శరీర నిర్మాణ శాస్త్రంతో పాటు ఈ యోగ శరీర నిర్మాణ శాస్త్రాన్ని కూడా బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుడి ముక్కు రంధ్రం మనలోని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను, ఎడమ ముక్కు రంధ్రం పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ను సూచిస్తాయి. విశ్వంలోని సమయం అంటే టైం డైమెన్షన్ మరియు శ్వాస ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. క్వాంటం ఫిజిక్స్లో ఎంటాంగిల్మెంట్ అనే నియమం ప్రకారం ఇక్కడ జరిగే ఒక చిన్న మార్పు విశ్వంలోని ఏ మూలనో ఉన్న అణువును ప్రభావితం చేస్తుంది. శ్వాసను మహాకాలుడు అని పిలుస్తారు. కాలం అనేది మహాకాలుడిపై ఆధారపడి ఉంటుంది. శ్వాస అనేది కేవలం ఊపిరి తీసుకోవడం మాత్రమే కాదు, అది విశ్వ సమాచారాన్ని మోసుకెళ్లే ఒక వాహనం. బ్రహ్మాండం, కాండం, పిండం అంటే విశ్వం, సౌర వ్యవస్థ మరియు మానవ శరీరం అన్నీ ఒకే సూత్రంపై పనిచేస్తాయి. మనం శ్వాస తీసుకునేటప్పుడు అది కేవలం గాలిని లోపలికి తీసుకోవడం కాదు, ఆ క్షణంలో విశ్వంలో జరుగుతున్న మార్పులను మన శరీరంలోకి ఆహ్వానించడం. మన శ్వాసలో 25 రకాల నమూనాలుంటాయి. ఇవి పంచభూతాల కలయిక ద్వారా ఏర్పడతాయి. శ్వాస మరియు మనోభావాల మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది. మెదడులోని పీనియల్ మరియు పిట్యూటరీ గ్రంథులు శ్వాస ద్వారా ఉత్తేజితమవుతాయి. మనం కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు ఎడమ మెదడు, ఎడమ వైపు నుండి తీసుకున్నప్పుడు కుడి మెదడు చురుగ్గా మారతాయి. మనలోని భూమితత్వం అంటే మూలాధార చక్రం చురుగ్గా ఉంటే ఆస్తి, రక్షణ వంటి ఆలోచనలు వస్తాయి. జలతత్వం అంటే స్వాధిష్టాన చక్రం చురుగ్గా ఉంటే కోరికలు,
అగ్నితత్వం మణిపూరక చక్రం చురుగ్గా ఉంటే ఏదైనా సాధించాలనే తపన. వాయుతత్వం అంటే అనాహత చక్రం చురుగ్గా ఉంటే వైరాగ్యం కలుగుతాయి. అంటే మనం తీసుకునే శ్వాసే మన భావోద్వేగాలను నిర్ణయిస్తుంది. మనం ప్రశాంతంగా ఉండాలన్నా లేదా సంపదను సాధించాలన్నా మొదట మన శ్వాసను సరిచేసుకోవాలి. శ్వాస అనేది స్వచ్ఛందంగా మరియు అస్వచ్ఛందంగా పనిచేసే ఏకైక వ్యవస్థ. ఇది మన ఉనికిలోని అన్ని కోణాలకు ప్రవేశాన్ని కల్పిస్తుంది. ప్రశ్నోపనిషత్తులో ఒక చక్కని కథ ఉంది. శరీరంలోని ఇంద్రియాలన్నీ తామే గొప్పవని గొడవపడ్డాయట. కళ్ళు తాము చూస్తాం కాబట్టి తామే గొప్పవని, చెవులు తాము వింటాం కాబట్టి మేమే గొప్పవని అహంకరించాయి. అప్పుడు శ్వాస మౌనంగా చూస్తూ శరీరం నుండి బయటకు వెళ్ళడం ప్రారంభించింది. శ్వాస బయటకు వెళుతుంటే కళ్ళు చూపును, చెవులు వినికిడిని, హృదయం దాని కొట్టుకోవడాన్ని కోల్పోవడం మొదలుపెట్టాయి. అప్పుడు ఇంద్రియాలన్నీ శ్వాసకు నమస్కరించి, నువ్వే అంతిమ దైవానివి, నీవల్లే మాకు శక్తి లభిస్తోంది అని ప్రార్థించాయి. అందుకే శ్వాస లేనిదే ఏ ఇంద్రియము పనిచేయదు. శాస్త్రవేత్తలు కేవలం మెదడులోని విద్యుత్ తరంగాలను గమనించి శ్వాస ప్రభావాన్ని అంచనా వేస్తారు. కానీ అది చాలా ఉపరితల జ్ఞానం. అసలు విజ్ఞానం శ్వాసలోని సూక్ష్మస్థాయిల్లో దాగి ఉంది. బలవంతంగా ముక్కు రంధ్రాలను మార్చడం ఒక్కోసారి ప్రమాదకరంగా మారవచ్చు. అది ప్రకృతికి విరుద్ధంగా పనిచేయడం అవుతుంది. ప్రకృతి సిద్ధంగా ఏ నాడి ప్రవహించాలో అది ప్రవహించినప్పుడే మనలో జ్ఞానం కలుగుతుంది. ఉదాహరణకు ఎడమనాడి ప్రవహిస్తున్నప్పుడు గోళ్లు కత్తిరించుకోవడం లేదా జుట్టు కత్తిరించుకోవడం చేస్తే అది కణాల స్థాయిలో భయాన్ని కలిగిస్తుంది. ఇలా తెలియకుండా మనం చేసే పనుల వల్లే మనలో ఫోబియాలు, మానసిక వ్యాధులు వస్తాయి. కాబట్టి స్వరయోగాన్ని సరైన పద్ధతిలో నేర్చుకోవాలి. చిన్నపిల్లల విషయంలో వారి 7 ఏళ్ల వరకు స్వరచక్రం ప్రకారం శ్వాస మారుతూ ఉంటుంది. 7 నుండి 9 ఏళ్ల వయసులో పిల్లలకు ఉపనయనం చేసి గాయత్రి మంత్రం, ప్రాణాయామం నేర్పడం వెనుక ఉన్న ఉద్దేశ్యం వారి పీనియల్ గ్రంథి త్వరగా కాల్సిఫై కాకుండా చూడటమే. దీనివల్ల వారి మేధస్సు మరియు విచక్షణా జ్ఞానం అద్భుతంగా పెరుగుతాయి. మన రోజువారీ జీవితంలో స్వరయోగాన్ని ఎలా పాటించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం నిద్రలేవగానే ఏ ముక్కు రంధ్రం నుండి గాలి వస్తుందో గమనించి ఆ వైపు ఉన్న చేతిని చూసుకుని అదే వైపు కాలును నేలపై పెట్టడం వల్ల ఆ రోజంతా సానుకూలంగా ఉంటుంది. సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయం మరియు చంద్రోదయం సమయంలో శ్వాసను ప్రకృతి లయకు అనుగుణంగా మార్చుకోవాలి. ఇలా చేయకపోతే మనలో ప్రతికూల శక్తి ఏర్పడి చేసే పనుల్లో జాప్యం, ఒత్తిడి, తలనొప్పి వంటివి కలుగుతాయి. మీరు ఒక ముఖ్యమైన సమావేశానికి వెళ్తున్నప్పుడు మీ శ్వాస ఏ వైపు ఉందో గమనించి ప్రవర్తిస్తే ఆ చర్చలు మీకు అనుకూలంగా మారతాయి. స్వరయోగం అనేది ఒక జీవన కళ. ఇది మన ఆరోగ్యాన్ని, సంబంధాలను మరియు మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే శక్తిని ఇస్తుంది. మన శ్వాసను మనం గమనించడం మొదలుపెడితే ఈ ప్రపంచమే మనకు దాసోహమవుతుంది. నాడుల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయని యోగశాస్త్రం చెబుతోంది. వీటిలో ఇడ, పింగళ మరియు సుషుమ్న అనేవి అత్యంత ప్రధానమైనవి. ఇడానాడి చంద్రుడికి, పింగళనాడి సూర్యుడికి సంకేతం. ఈ రెండూ సమానంగా ప్రవహించినప్పుడు సుషుమ్నా నాడి చురుగ్గా మారుతుంది. ఆ స్థితిలోనే ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనలు ఫలిస్తాయి. సాధారణంగా మనిషి భౌతిక పనుల్లో ఉన్నప్పుడు సూర్యనాడి, విశ్రాంతిలో ఉన్నప్పుడు చంద్రనాడి పనిచేస్తాయి. వీటిని మనం అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు, మీకు నిద్ర పట్టడం లేదంటే కుడివైపు పడుకొని ఎడమ ముక్కు ద్వారా 32 శ్వాసలు తీసుకుంటే వెంటనే నిద్ర పడుతుంది. అలాగే జీర్ణక్రియ సరిగ్గా జరగాలంటే భోజనం చేసిన తర్వాత కుడి ముక్కు రంధ్రం చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇవి చాలా సరళమైన పద్ధతులు, కానీ వీటి ప్రభావం మాత్రం అమితమైనది. శ్వాస నియంత్రణ ద్వారా రక్తపోటు మరియు గుండె సంబంధిత సమస్యలను కూడా అదుపులో ఉంచుకోవచ్చు. వైద్యశాస్త్రం చెప్పే పారాసింపథటిక్ వ్యవస్థను మనం ఎడమ ముక్కు రంధ్రం ద్వారా ఉత్తేజితం చేయవచ్చు. దీనివల్ల మన శరీరంలో కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లు తగ్గి డోపమైన్ వంటి ఆనందాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. స్వరయోగం అనేది మందులు లేని వైద్యం. మన శ్వాసలోని వేడిని, చల్లదనాన్ని మనం గమనించగలిగితే శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రించవచ్చు. జ్వరం వచ్చినప్పుడు చంద్రనాడిని చురుగ్గా ఉంచడం ద్వారా వేడిని తగ్గించవచ్చు. అలాగే విపరీతమైన చలి ఉన్నప్పుడు సూర్యనాడి ద్వారా ఉష్ణాన్ని పెంచుకోవచ్చు. ఈ రహస్యాలన్నీ మన ముక్కు రంధ్రాల్లోనే దాగి ఉన్నాయి. స్వరయోగం అనేది కేవలం విజ్ఞానం మాత్రమే కాదు, అది ఒక సాధన. మన ప్రాణాన్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి. గాలిని పీల్చుకోవడం అంటే కేవలం జీవించడం కాదు,
విశ్వశక్తిని మనలో నింపుకోవడం. ఈ విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మీ శ్వాసను మీరు మిత్రుడిగా చేసుకుంటే మీ జీవితమే ఒక అద్భుతమైన కావ్యంగా మారుతుంది. శాస్త్రం మరియు ఆధ్యాత్మికత చేతులు కలిపినప్పుడు మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. మీ శ్వాసను గమనించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. స్వరయోగ విజ్ఞానంలో మనం కేవలం శ్వాస లోపలికి తీసుకోవడం, బయటకు వదలడం అనే భౌతిక ప్రక్రియ గురించి మాత్రమే కాకుండా ఆ శ్వాసలో అంతర్లీనంగా ఉండే పంచభూతాల తత్వాల గురించి కూడా లోతుగా చర్చించుకోవాలి. మన ముక్కు రంధ్రాల నుండి వెలువడే గాలి ఏ దిశలో ప్రవహిస్తోంది, అది ఎంత దూరం వరకు ప్రసరిస్తోంది అనే దానిని బట్టి మన శరీరంలో ఏ తత్వం చురుగ్గా ఉందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, శ్వాస ముక్కు నుండి నేరుగా కిందికి 12 అంగుళాల వరకు ప్రవహిస్తుంటే అది పృథ్వీతత్వమని, అంటే మూలాధారమని, 16 అంగుళాల వరకు ప్రవహిస్తూ కొంత వంపు తిరిగి ఉంటే అది జలతత్వమని, అంటే స్వాదిష్టానం, కేవలం 4 అంగుళాలు మాత్రమే ప్రవహిస్తూ పైకి ఎగబాకుతున్నట్లు ఉంటే అది అగ్నితత్వమని, అంటే మణిపూరక తత్వమని గ్రహించాలి. ఈ తత్వాల ప్రభావం మన మనస్తత్వం మీద, మనం చేసే పనుల మీద అపారంగా ఉంటుంది. మనం ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందంపై సంతకం చేయాలనుకున్నప్పుడు లేదా ఇల్లు కట్టడం ప్రారంభించాలనుకున్నప్పుడు పృథ్వీతత్వం చురుగ్గా ఉంటే ఆ పని స్థిరంగా, విజయవంతంగా సాగుతుంది. అదే సమయంలో అగ్నితత్వం ఉంటే గొడవలు లేదా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా శ్వాసను గమనించడం ద్వారా మనం ఏ సమయంలో ఏ పని చేయాలో నిర్ణయించుకోవచ్చు. విశ్వంలోని చంద్రుని గమనాన్ని బట్టి మన శరీరంలోని నాడీ వ్యవస్థ ప్రతిరోజు మారుతూ ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడం స్వరయోగంలో అత్యంత కీలకమైన భాగం. శుక్లపక్షంలో అంటే పాడ్యమి, విధియ, తదియ రోజుల్లో సూర్యోదయ సమయంలో ఎడమ ముక్కు రంధ్రం చంద్రనాడి చురుగ్గా ఉండాలి. అలాగే కృష్ణపక్షంలోని మొదటి 3 రోజుల్లో సూర్యోదయ సమయంలో కుడి ముక్కు రంధ్రం సూర్యనాడి చురుగ్గా ఉండాలి. ఒకవేళ ప్రకృతి సిద్ధంగా జరగాల్సిన ఈ మార్పు జరగకుండా దానికి విరుద్ధంగా శ్వాస ప్రవహిస్తుంటే మన శరీరంలో ఏదో అనారోగ్యం పొంచి ఉందని లేదా మానసిక అశాంతి కలగబోతోందని సంకేతం. ఇలాంటి సమయాల్లో మనం శ్వాసను మార్చుకునే ప్రక్రియలను అనుసరించి మనల్ని మనం సమతుల్యం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదు. మన మెదడులోని హైపోథాలమస్ మరియు పీనియల్ గ్రంథులు విశ్వంలోని గ్రహగతులకు అనుగుణంగా ఎలా స్పందిస్తాయో తెలిపే గొప్ప విజ్ఞానం. మనం సమాజంలో ఇతరులతో సంభాషించేటప్పుడు స్వరయోగం మనకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడటానికి వెళ్ళినప్పుడు మీ శ్వాస ఏ ముక్కు రంధ్రం నుండి అయితే బలంగా వస్తుందో అవతలి వ్యక్తి మీ శరీరానికి ఆ వైపు ఉండేలా చూసుకోవాలి. అంటే మీ కుడినాడి చురుగ్గా ఉంటే అవతలి వ్యక్తి మీ కుడి పక్కన ఉండేలా చూసుకుంటే మీ మాటలకు ఎదుటివారు ప్రభావితమవుతారు. దీనిని సజీవ స్వరము అని పిలుస్తారు. ఒకవేళ శ్వాస లేని వైపు నుండి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆ చర్చలో మీరు ఓడిపోయే అవకాశం ఉంటుంది లేదా ఫలితం మీకు అనుకూలంగా ఉండదు. యుద్ధ విద్యల్లో, క్రీడల్లో మరియు రాజకీయ చర్చల్లో ప్రాచీన కాలం నుండి ఈ రహస్యాలను యోగులు ఉపయోగిస్తూ ఉండేవారు. మనం చేసే ప్రతి అడుగు, మనం పలికే ప్రతి మాట మన శ్వాసలోని శక్తితో ముడిపడి ఉంటుంది. ఈ రహస్యం తెలిసిన వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోగలడు. ఆరోగ్య విషయానికొస్తే స్వరయోగం ఒక అద్భుతమైన నివారణోపాయం. మీకు విపరీతమైన తలనొప్పి వచ్చినప్పుడు మీరు ఏమీ చేయక్కర్లేదు. కేవలం మీ శ్వాస ఏ వైపు నుండి వస్తోందో గమనించి ఆ రంధ్రాన్ని మూసివేసి రెండో వైపు నుండి శ్వాస తీసుకోవడం ప్రారంభించండి. 5 నిమిషాల్లో మీ తలనొప్పి మాయమవ్వడం మీరు గమనిస్తారు. అలాగే జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి చంద్రనాడిని యాక్టివేట్ చేయాలి. జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు భోజనం చేసిన తర్వాత కుడివైపు పడుకోవడం ద్వారా సూర్యనాడిని ఉద్దీపన చేయాలి. తద్వారా జఠరాగ్ని పెరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఎడమనాడి ద్వారా శ్వాస తీసుకుంటే మనస్సు ప్రశాంతపడి గాఢ నిద్రలోకి వెళ్తారు. ఈ చిన్న చిన్న మార్పులు మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి. ఆధునిక వైద్యశాస్త్రం చెప్పే అటానమిక్ నర్వస్ సిస్టమ్ను మన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి స్వరయోగం ఒక తాళం చెవి లాంటిది. కానీ ఈ శాస్త్రంలో ఒక సున్నితమైన అంశం ఉంది. అదే సుషుమ్న నాడి. ఎప్పుడైతే 2 ముక్కు రంధ్రాల నుండి గాలి సమానంగా ప్రవహిస్తుందో దానిని విషవత్ అని లేదా సుషుమ్న ప్రవాహం అని అంటారు. ఈ సమయంలో మనిషి ఏ భౌతిక పనులు చేయకూడదు. ఈ సమయంలో వ్యాపారం చేసినా, ప్రయాణాలు చేసినా లేదా గృహప్రవేశం వంటివి చేసినా అవి విఫలమవుతాయని శాస్త్రం హెచ్చరిస్తోంది. ఎందుకంటే సుషుమ్న నాడి అనేది లయకారకమైనది. ఇది కేవలం దైవచింతనకు, ధ్యానానికి మరియు ఆత్మజ్ఞానానికి మాత్రమే కేటాయించబడిన సమయం.
యోగులు ఈ స్థితి కోసం గంటల తరబడి వేచి చూస్తారు. ప్రపంచంలో మనం అనుభవించే సుఖదుఖాలకు అతీతంగా ఉండే ఒక శూన్య స్థితి ఇది. ఈ సమయంలో చేసే ప్రార్థనలు నేరుగా విశ్వాంతరాళంలోకి ప్రవేశిస్తాయి. అందుకే సంధ్యా సమయాల్లో 2 ముక్కురంధ్రాలు సమానంగా ప్రవహిస్తాయి. కాబట్టి ఆ సమయంలో పూజలు జపాలు చేయాలని మన పెద్దలు నిర్ణయించారు. మరణం గురించి కూడా స్వరయోగంలో కొన్ని విస్తుపోయే నిజాలున్నాయి. ఒక వ్యక్తి తన మరణాన్ని కొన్ని నెలల ముందే అంచనా వేయవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తికి వరుసగా 3 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేకుండా కేవలం ఒకే ముక్కురంధ్రం, ఉదాహరణకు సూర్యనాడి మాత్రమే ప్రవహిస్తుంటే అతనికి ఏదో ప్రమాదకరమైన అనారోగ్యం రాబోతోందని అర్థం. అదే విరామం లేకుండా 10 రోజుల పాటు ఒకే నాడి ప్రవహిస్తే మరణం సమీపించిందని యోగులు గుర్తిస్తారు. ఇలాంటి సంకేతాలను ముందుగానే గుర్తించడం వల్ల మనిషి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. ఇది భయపెట్టడానికి కాదు, జీవితంలోని అనివార్యమైన సత్యాన్ని గౌరవంగా స్వీకరించడానికి ఉపయోగపడే విజ్ఞానం. మన శ్వాస మనకు అత్యంత సన్నిహితమైన మిత్రుడు. అది మనకు తెలియకుండా ఏ రహస్యాన్ని దాచదు. మనం కేవలం దానిని గమనించడం నేర్చుకోవాలి. శరీరంలోని చక్రాలకు మరియు శ్వాసకు మధ్య ఉన్న అనుబంధం కూడా చాలా లోతైనది. మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు ప్రతి చక్రం ఒక నిర్దిష్టమైన తత్వానికి మరియు శ్వాస వేగానికి అనుగుణంగా స్పందిస్తుంది. మనం కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస వేగం పెరుగుతుంది, అంటే మన శరీరంలోని అగ్నితత్వం అదుపు తప్పుతోంది. అదే మనం ప్రేమగా లేదా కరుణతో ఉన్నప్పుడు శ్వాస లయబద్ధంగా మారుతుంది. శ్వాసను నియంత్రించడం ద్వారా మనం మన భావోద్వేగాలను నియంత్రించవచ్చు. ఒక యోగి తన శ్వాసను కుంభించడం అంటే ఆపి ఉంచడం ద్వారా కాల గమనాన్ని కూడా ఆపగలడని నమ్ముతారు. కాలమంటే ఏమీ లేదు, అది కేవలం మన శ్వాసల సంఖ్యే. ఒక మనిషి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడో దాన్ని బట్టే అతని ఆయుష్ నిర్ణయించబడుతుంది. శ్వాసను నెమ్మదిగా దీర్ఘంగా తీసుకోవడం నేర్చుకుంటే మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. తాబేలు నిమిషానికి కేవలం 2-3 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుంది, కాబట్టే అది 100 ఏళ్లు జీవిస్తుంది. ఈ స్వరయోగ విద్యను అభ్యసించడానికి ఒక గురువు మార్గదర్శకత్వం తప్పనిసరి. ఎందుకంటే ఇది కేవలం పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు. ఒక సిద్ధపురుషుడు నుండి లేదా అనుభవజ్ఞుడైన సాధకుడి నుండి ఈ రహస్యాలను నేర్చుకోవాలి. ఆధునిక న్యూరోసైన్స్ మరియు క్వాంటం ఫిజిక్స్ పరిశోధనలు ఈ ప్రాచీన విజ్ఞానాన్ని క్రమంగా ధృవీకరిస్తున్నాయి. మెదడులోని న్యూరాన్ల కదలికలు, సినాప్టిక్ కనెక్షన్లు అన్నీ కూడా మనం తీసుకునే శ్వాసలోని ప్రాణశక్తి ద్వారానే ప్రభావితమవుతున్నాయి. మన మెదడును ఒక సూపర్ కంప్యూటర్ అనుకుంటే శ్వాస అనేది దానికి అందే నిరంతర విద్యుత్ ప్రవాహం. ఆ ప్రవాహంలో హెచ్చుతగ్గులుంటే కంప్యూటర్ సరిగ్గా పనిచేయదు. అందుకే స్వరయోగం ద్వారా మన మెదడును ఎప్పుడూ అత్యున్నత పనితీరులో ఉంచుకోవచ్చు. స్వరయోగం అనేది మన చేతుల్లో ఉన్న ఒక దివ్యమైన ఆయుధం. మనకు ఏ సమస్య వచ్చినా, అది శారీరకమైన, మానసికమైన లేదా ఆర్థికపరమైన, మన శ్వాసను ఒకసారి గమనించండి. మీరు ప్రకృతితో విరుద్ధంగా ప్రవహిస్తున్నారా లేదా అనుకూలంగా ప్రవహిస్తున్నారా అనేది తెలుసుకోండి. మీరు ఈరోజే ఒక చిన్న పరీక్ష మొదలుపెట్టండి. ప్రతి గంటకు ఒకసారి మీ ముక్కు దగ్గర వేలు ఉంచి ఏ నాడి ప్రవహిస్తోందో గమనించండి. అలా గమనిస్తూ ఉంటే మీకే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీ కోపానికి, మీ ఆనందానికి, మీ అలసటకి, మీ శ్వాసకు ఉన్న సంబంధం మీకు అర్థమవుతుంది. ఆ అవగాహన కలిగిన క్షణమే మీరు మీ జీవితానికి యజమాని అవుతారు. పరిమితమైన మెదడు నుండి అపరిమితమైన చైతన్యం వైపు సాగే ఈ ప్రయాణంలో శ్వాస మనకు తోడుగా ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోండి. ఎందుకంటే మనం పీల్చే శ్వాస ఒక్కటే. మనమందరం ఆ ఒక్క ప్రాణశక్తిలో భాగస్వాములమే. ఈ విశ్వం ఒక గొప్ప సంగీతమైతే మన శ్వాస అందులోని ఒక మధురమైన రాగం. ఆ రాగాన్ని సరిచేసుకుంటే జీవితం ఒక అద్భుతమైన కచేరీగా మారుతుంది.